అతను చదువుకుంది 10వ తరగతి వరకు మాత్రమే. కానీ మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ సాధించారు. ఆ గురువు దగ్గర అనేక మంది విద్యార్థులు శిష్యరికం పొందుతూ ఆ విద్యార్థులందరికీ కూడా గురువుగా మారారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధించేలా అనేక శిక్షణలు ఇస్తూ తైక్వాండోలో ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొంది అతి తక్కువ రుసుముతో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులకు కూడా మనం చూస్తున్నటువంటి విజువల్స్లో చూస్తున్నటువంటి విద్యార్థులకు అనేక మంది విద్యార్థులకు ఈ యొక్క కరాటీ తైక్వాండో వంటి యుద్ధ కళల శిక్షణ ఇస్తూ ఈ యొక్క పిల్లలను కూడా ఎంతో ఆసక్తిగా ఆ యొక్క శిక్షణకు సంబంధించినటువంటి విద్యార్థులను కూడా ఒక యుద్ధ కళలకు సంబంధించినటువంటి ఆదర్శంగా కూడా నిలుస్తున్నటువంటి విజువల్స్ మనం ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు చిన్న వయసు నుంచే ఈ వయసులో ఉన్నటువంటి చిన్న వయసులో ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా దాదాపుగా 15 to 20 years వరకు ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా ఇస్తూ ఉన్నారు. చెప్పమ్మా, ఏ క్లాస్ చదువుతున్నావు, ఇక్కడ ఏం ట్రైనింగ్ పొందుతున్నావు, ఎలా ఉంది ఇక్కడ ఏంటి అసలు? నేను ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాను. నేను ఇప్పుడు 3rd క్లాస్ నుంచి ఇది అనేది ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను నేర్చుకునేది తైక్వాండో. మా మాస్టర్ చాలా మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. మరియు ఇతర దేశాలకు వెళ్ళి మేము ఫైటింగ్ కూడా చేస్తూ ఉంటాం. ఇది ఒక సెల్ఫ్ డిఫెన్స్. మన మీద ఎవరన్నా అటాక్ చేసేటప్పుడు మనం ఆపుకునే శక్తి ఉండాలని మాస్టర్ ఇది కనిపెట్టారు. అయితే ఏదైతే ఈ యుద్ధ కళలకు సంబంధించినటువంటి శిక్షణ ఏదైతే ఉందో ఇది సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా ఈ యొక్క ట్రైనింగ్ కూడా పొందుతున్నట్టు చెప్తున్నారమ్మా. చెప్పమ్మా, ఏ క్లాస్ చదువుతున్నావు? నా పేరు ప్రణవి. నేను ఇప్పుడు 11వ తరగతి చదువుతున్నాను మాస్టర్ మైండ్స్ విద్యాలయాలో. నేను ఇప్పుడు ఇక్కడ ఈ క్లాస్లో 4వ తరగతి నుంచి చదువుతూ ఉన్నాను. అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఆడపిల్లలకు కావాల్సిన మెయిన్ థింగ్ ఇది. ఈ కాలంలో ఆడపిల్లలు నేర్చుకోవాల్సిన మెయిన్ ఈ తైక్వాండో. ఈ మాస్టర్స్ ఆడపిల్లలు మగపిల్లలు లేకుండా అందరు సమానంగా ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నారు. సో అంతే. ఎలా ఉంది ఈ శిక్షణ? మీరు ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు? ఎక్కడికైనా బయటకు వెళ్ళి పోటీల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? వెళ్ళాను, ఒక 2-3 సార్లు వెళ్ళాను. నేను ఇక్కడ 4వ తరగతి నుంచి ఇక్కడ 11వ తరగతి వరకు చేశాను. నేను బ్లాక్ స్ట్రైప్లో ఉన్నాను. కొన్ని నెలలు అయిన తర్వాత బ్లాక్ బెల్ట్కి వస్తాను. సో మా మాస్టర్ వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల మేము ఇంత దూరం వచ్చాము. అంటే ఏదైతే కరాటీ శిక్షణ ఈ తైక్వాండోకి సంబంధించినటువంటి సెల్ఫ్ డిఫెన్స్ అంటే ముఖ్యంగా ఆడపిల్లలకు ఇది చాలా ఉపయోగపడుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ శిక్షణ ఇస్తున్నటువంటి కాదర్ భాష కూడా మన వద్ద ఉన్నారు. ఒకసారి ఈ తైక్వాండో ఈ యుద్ధ కళల శిక్షణ ఏ విధంగా ఇస్తున్నారు ఏంటో ఆయనతోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు 10వ తరగతి వరకే చదువుకున్నారని కూడా తెలుస్తుంది. మీరు అసలు ఈ యొక్క యుద్ధ కళల శిక్షణకి రావడానికి కారణాలు ఏంటి? మీరు ఎలా వచ్చారు, ఎలాంటి ట్రైనింగ్లు ఇస్తున్నారు ఏంటి అసలు? సార్, ఈ తైక్వాండో అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్ అండి. ఇది 180 దేశాలలో ఒకే సిలబస్ చెప్పబడేది ఈ తైక్వాండో. ఇది నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను క్రియేట్ చేసి చెప్పేదానికి లేదు. యాజ్ సిలబస్లో ఎలా అయితే ఉందో అలాగే చెప్పాలి. ఇక్కడ మీరు చూశారు, ప్రతి పిల్లలకి బెల్ట్ సపరేట్గా ఉన్నాయి. ఆ బెల్ట్ అనేది ఏంటంటే వాళ్ళ తరగతులని గుర్తింపు. అది వైట్ బెల్ట్ అంటే న్యూ జాయినింగ్, ఎల్లో బెల్ట్ అంటే ఫస్ట్ తరగతి. అలా ఒక బ్లాక్ బెల్ట్ చేస్తే ఒక డిగ్రీ కంప్లీట్ చేసినట్టుగా. ఇది నేర్చుకోవడం వల్ల ఇప్పటి రోజుల్లో పిల్లలు ముఖ్యంగా ఏంటంటే ఫోన్లకు అడిక్ట్ అయిపోయి ఎక్సర్సైజ్లకి దూరం అయిపోయి ఉన్నారు. వీళ్ళకి క్రీడల వైపు తీసుకెళ్లేదానికి ఇది ఒక మంచి అవకాశం. పిల్లలు ఇళ్ళకి పోతే ఫోన్లలో టీవీల ముందు బానిసలు అయిపోయి ఉన్నారు. వాళ్ళకి శారీరక కష్టం అనేదే లేదు. ఇప్పుడు ఇది నేర్చుకోవడం వల్ల వీళ్ళు ఇళ్ళలో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. కొంతమంది పిల్లలు వీళ్ళకి టోర్నమెంట్లు ఉన్నప్పుడు ప్రత్యేకంగా రన్నింగ్ చేయించడం, ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు. అందువల్ల మా పిల్లల ప్రతిభ ఏ టోర్నమెంట్కి వెళ్ళినా కూడా 100కి 100% మెడల్ సాధించుకునే స్థాయి వాళ్ళకు ఉంది. మీరు ఎలా ఈ యొక్క తైక్వాండో నేర్చుకోవాలనే ఆలోచన కానీ ఈ యొక్క ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఏంటి? మా గురుగారు గౌస్ భాష అని, ఆయన ప్రత్యేకంగా మనకి తైక్వాండో చెప్పడానికి మాత్రమే ఒంగోలు నుంచి నెల్లూరుకు వచ్చారు. ఆయన దగ్గర మనం నేర్చుకోవడం జరిగింది. నేను దాదాపు ఈ తైక్వాండో క్లాస్లో 2010లో చేరాను.
అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల నా ఆరోగ్యం కూడా చాలా బాగుంది. ఈ తైక్వాండో నేర్చుకునే దానికి 5 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు ఎవరైనా ఈ తైక్వాండో నేర్చుకోవచ్చు. 50 సంవత్సరాల వాళ్ళు ఏం చేస్తారు అని కాదు, వాళ్ళ ఆరోగ్యం కాపాడుకునే దానికోసం, రోగాలు రాకుండా ఉండే దానికోసం ఇది చాలా దోహదపడుతుంది. ఒక ఎక్సర్సైజ్ ప్రతిరోజు కూడా ఒక మనిషి ఉదయం పూట 1 గంట వ్యాయామం చేస్తే వాళ్ళు హాస్పిటల్కి పోయే అవసరం 90% తగ్గిపోతుంది. గౌస్ భాషా మాస్టర్ అనే ఆయన ఎటువంటి లాభాపేక్ష ఆలోచించకుండా మాకు ఏ విధంగా తైక్వాండో నేర్పించారో అదే విధంగా మేము కూడా ఇక్కడ పిల్లలకి ఈ చిన్న వాళ్ళకి తీసుకుంటాము, లేదంటే వదిలేస్తాము. మా ఫీజు కూడా పెద్దగా ఏం లేదండి, 300. అది కూడా కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. అయినా కూడా లాభాపేక్ష ఆలోచించకుండా మేము తైక్వాండోని డెవలప్మెంట్ చేయాలా, పిల్లలలో క్రీడా స్ఫూర్తి నింపాలా అనే ఒక ఉద్దేశంతో ఈ తైక్వాండో క్లాస్ చెప్తా ఉన్నాము. మేము లాభాపేక్ష ఆలోచించే పని అయితే ఇంతమంది స్టూడెంట్స్ మా దగ్గర ఉండరు. దీనికి ముందు ఏం చేసేవాళ్ళు ఏంటి అసలు? దీనికి ముందంటే అండి మేము ఆటోనగర్లో వర్క్ చేసుకుంటాం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. దీని మీద బతకాలని మాకేం లేదు, ఇది జస్ట్ ఒక హాబీ, ఒక ఇంట్రెస్ట్. పిల్లలని ఒక మంచి గైడెన్స్లో మంచి భావి పౌరులని దేశానికి అందించాలని ఒక ఉద్దేశంతోనే మనం ఇది చేస్తున్నామే తప్ప దీంట్లో లాభాపేక్ష ఆలోచించాల్సిన అవసరం అంటూ ఏం లేదండి. మాకు పనులు ఉన్నాయి, దేవుడి దేవల మేము బాగానే ఉన్నాము. దీనికి సంబంధించి మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి బెల్ట్లు కూడా మీరు బ్లాక్ బెల్ట్ ఇట్లా బెల్ట్లు చెప్తా ఉన్నారు. అసలు ఈ బ్లాక్ బెల్ట్ ఎప్పుడు ఎలా వస్తుంది? దానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా ఒక్కొక్క బెల్ట్ వేస్తున్నారు. ఈ బెల్ట్లు ఏంటి అసలు? సార్, ఈ బెల్ట్లు అనేవి వీళ్ళ సీనియారిటీని తెలియజేస్తాయి. అంటే ఇతను క్లాస్లో చేరి ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలైంది. వైట్ బెల్ట్ అంటే జస్ట్ ఆయన రోజుల్లోనే ఉంటాడు. ఎల్లో బెల్ట్ అంటే దాదాపు 6 నెలలు, తర్వాత గ్రీన్ బెల్ట్ అంటే సంవత్సరము. అలా వాళ్ళ స్థాయిని గుర్తింపు చేసే వాళ్ళ తరగతులు అంటే వాళ్ళ స్టడీని గుర్తింపు అండి ఆ బెల్ట్ అనేవి. దాంట్లో వాళ్ళు రెడ్ బెల్ట్ అంటే మంచి సీనియర్, దాదాపు 3 సంవత్సరాల శిక్షణ తరువాతే మనం రెడ్ బెల్ట్ ఇస్తాము. బయట చాలామంది డబ్బులకు ఆశపడి పిల్లలకి తొందరగా బెల్ట్ ఎగ్జామ్లు చేపిస్తారు, కానీ మాకు అటువంటి అవసరం లేదు. మా పిల్లోడు మా దగ్గర బెల్ట్ తీసుకున్నాడు అంటే అతని దగ్గర ప్రతిభ ఉంటేనే మేము బెల్ట్ ఇస్తాం. మా దగ్గర ఉన్న మ్యాక్సిమం పిల్లలు ఇప్పుడు చాలామంది, ఇంకా ఒక 4 బ్లాక్ బెల్ట్ ఉన్నారు, వాళ్ళు హయ్యర్ స్టడీస్ కోసం బయట వెళ్ళారు. ప్రియా అనే అమ్మాయి కానివ్వండి సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది, అలాగే షణ్ముగ అనే అబ్బాయి కూడా. వీళ్ళందరూ తైక్వాండోలో మంచి శిక్షణతో పాటు మంచి నడవడిక కూడా కలిగి ఉన్నారు వీళ్ళు. మీకు సంబంధించినటువంటి ఈ రకరకాల బెల్ట్ కూడా చెప్పారు. అదేవిధంగా దీనికి సంబంధించి 3వ డాన్ కూడా అని అంటున్నారు. అసలు ఏంటి డాన్? సార్, ఒక బ్లాక్ బెల్ట్ అయిన తర్వాత దాంట్లో వాళ్ళకి సీనియారిటీని పట్టి, అంటే వాళ్ళు ఆ తైక్వాండోకి ఎంత శిక్షణ పొందారు. ఒక కోచ్ అనేవాడు బ్లాక్ బెల్ట్ ప్రతి ఒక్కరు అవుతారు వీళ్ళలో మళ్ళీ స్టెప్ కేటగిరీ అంటారు కదా, కేటగిరీ పెరగడం అనేది 1వ డాను, 2వ డాను, 3వ డాను, అలాగా 9 డాన్లు ఉన్నాయి. 9 డాన్లు చేసిన తరువాత వాళ్ళకి ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అంటారు. 9 డాన్లు చేయాలంటే దాదాపు వయసు 60 సంవత్సరాల పైబడి ఉండాలా. కానీ ఇది మా సీనియారిటీని బట్టి ప్రతి ఒక్క బ్లాక్ బెల్ట్ కూడా దానికి కూడా మేము కూడా ఒక మాస్టర్ల ముందు ప్రాక్టీస్ చేయాలా. వాళ్ళకి మా ప్రతిభ చూపించిన తర్వాతే మాకు ఈ డాన్లు అనేది ఇస్తారు వాళ్ళు. ఈ రోజుల్లో ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ అనేది చాలా అవసరం. ఏంటంటే మనం చూస్తున్న దిశ లాంటి సంఘటనలు కొన్ని మన మీడియా దృష్టికి వస్తున్నాయి, కొన్ని రావటం లేదు. అందుకోసమని ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లలకి ఖచ్చితంగా శిక్షణ ఇవ్వండి. అది ఎక్కడైనా మీ నియర్ బై ఎక్కడైనా తైక్వాండో కానీ కరాటే కానీ ఏదైనా మార్షల్ ఆర్ట్స్ ఉంటే మీ పిల్లని అక్కడ ఆడపిల్లని ముఖ్యంగా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి అక్కడ వదిలిపెట్టి శిక్షణ ఇవ్వండి. మన తల్లిదండ్రులు 10వ తరగతి వరకు వాళ్ళతో తోడుగా ఉంటాం. తర్వాత హయ్యర్ స్టడీస్కి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకునే తత్వం వాళ్ళకు ఉండాలి. అందుకోసం తల్లిదండ్రులతో నా విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ ఆడపిల్లల్ని ఖచ్చితంగా వేరే మార్షల్ ఆర్ట్స్లో చేర్పించండి. మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి కాదర్ భాష గతంలో ఆటోనగర్లో ఉన్నటువంటి సీట్ బెల్ట్ బైండింగ్ సంబంధించినటువంటి వర్క్ నేర్చుకుంటూ తనకున్నటువంటి ఆసక్తితో ఇంట్రెస్ట్తో గౌస్ భాష తైక్వాండో శిక్షణదారుడు ఎవరైతే ఉన్నారో నెల్లూరుకు వచ్చి ఒంగోలు నుంచి నెల్లూరుకు వచ్చి ఇక్కడ శిక్షణ ఇస్తున్న నేపథ్యంలో
ఇక్కడ తనకున్నటువంటి ఇంట్రెస్ట్తో ఈ యొక్క తైక్వాండోకి సంబంధించి యుద్ధ కళలకు సంబంధించినటువంటి ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ని కూడా నేర్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతో కఠోర దీక్షతో ఈ యొక్క శిక్షణ పొంది ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సాదాసీదా అనేటువంటి పిల్లలు. ఈ పిల్లలందరికీ కూడా ఆ శిక్షణ ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి 2017లో కూడా బ్లాక్ బెల్ట్ సాధించారని కూడా మాస్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా 3వ డాన్గా కూడా ఇక్కడ ఆ యొక్క మాస్టర్ను కూడా ఆ యొక్క శిక్షణ పొంది 3వ డాన్గా కూడా అవార్డు కూడా తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అనేక రకాల బెల్ట్లు ఉన్నాయి, మనం గమనించవచ్చు. ఎల్లో కావచ్చు, గ్రీను, బ్లూ, ఇట్లాగా 4-5 రకాల బెల్ట్స్లు ఉన్నాయి. ఈ బెల్ట్స్ని బట్టి కూడా వారి శిక్షణ అంటే ఎన్ని రోజులు శిక్షణ బట్టి వాళ్ళు చేసుకునేటువంటి శిక్షణ బట్టి కూడా ఈ యొక్క బ్లాక్ బెల్ట్ని కూడా ఈ యొక్క గుర్తిస్తారని కూడా ఈ యొక్క బ్లాక్ బెల్ట్కి సంబంధించినటువంటి ఈ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి కాదర భాష చెప్తున్నట్టు. అయితే మొత్తం మీద కూడా ఇటు నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి ఒక సాదా సీదామైనటువంటి సీట్ బెల్ట్ బైండింగ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మార్షల్ ఆర్ట్స్లోకి వచ్చి అనేక జాతీయ స్థాయిలో కావచ్చు, ఇటు రాష్ట్ర స్థాయిలో కావచ్చు అనేక అవార్డులు పొందుతూ ఇటు పిల్లలకు కూడా ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తూ అనేక బంగారు అవార్డులు కావచ్చు, ఇటు వెండితో పాటు అనేక అవార్డులు కూడా సాధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క కాదర్ భాష కూడా ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి పిల్లలందరికీ అతి తక్కువ రుసుముతో ఆ యొక్క ఉన్నటువంటి యుద్ధ కళల మీద మార్షల్ ఆర్ట్స్ మీద ఉన్నటువంటి యుద్ధ కళల ఆసక్తితో ఇంట్రెస్ట్తో పిల్లలకు కూడా ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరులో ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.